కాకినాడ నగరంలోని పెద్ద మార్కెట్, చిన్న మార్కెట్, సంత చెరువు మార్కెట్ ప్రాంతాల్లో నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్వివి సత్యనారాయణ సోమవారం విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు. మార్కెట్లలో పారిశుద్ధ్యం, డ్రైనేజీ, తాగునీరు, పబ్లిక్ టాయిలెట్లు ఆక్రమణలు తదితర అంశాలను క్షేత్రస్థాయిలో పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. తనిఖీల్లో భాగంగా అన్న క్యాంటీన్ను పరిశీలించిన కమిషనర్ ప్రజలకు సమయానికి అల్పాహారం అందేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఉదయం 7 గంటలకు ప్రారంభించాల్సిన క్యాంటీన్ను 6:45 గంటలకే ప్రారంభించి ప్రజలను అందుబాటులోకి తీసుకురావడంపై సంతృప్తి వ్యక్తం చేశారు. క్యాంటీన్లో త్రాగునీరు, విద్యుత్, పారిశుద్ధ్య సౌకర్యాలను పరిశీలించి ఆహారం మరియు పరిశుభ్రతపై ప్రజల అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు. ప్రజలు సంతృప్తి వ్యక్తం చేశారు. డివిజన్ పర్యటనలో కమిషనర్ ఎన్వివి సత్యనారాయణను నారా లోకేష్ యోజన ఫౌండేషన్ అధ్యక్షులు మండపాక సుబ్బు పుష్పగుచ్చం అందించి స్వాగతించారు. సంత చెరువు వద్ద డాక్టర్ అబ్దుల్ కలాం నగరపాలక సంస్థ ప్రాథమిక పాఠశాలలో నెలకొన్న పలు సమస్యలను కమిషనర్ దృష్టికి తీసుకెళ్లారు. సమస్యలను క్షేత్రస్థాయిలో పరిశీలించి స్పందించిన కమిషనర్ కు మండపాక సుబ్బు కృతజ్ఞతలు తెలిపారు. కమిషనర్ వెంట హెల్త్ ఆఫీసర్ డాక్టర్ పృథ్వీ చరణ్, శానిటేషన్ సూపర్వైజర్ రాంబాబు, ఉద్యానవన శాఖ ఏడీ శ్రీనివాసరావు, కూటమి నాయకులు బలరాం, చక్కా రమేష్, నారా లోకేష్ యోజన ఫౌండేషన్ నాయకులు బత్తుల సూర్యప్రసాద్, కడప జగదీష్, కాలాడి వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు. సిటీ ఆఫీసరు, సిటీ ప్లానరు దానికి బాధ్యత వహించవలసిందిగా అందరికీ ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరుగుతుంది. ముఖ్యంగా డ్రింకింగ్ వాటర్ చూసినట్లయితే మన డ్రింకింగ్ వాటర్ కూడా మనం టెస్ట్ చేయడం జరిగింది. డ్రింకింగ్ వాటర్లో క్వాలిటీ చూస్తున్నాము. క్వాలిటీకి చాలా ఇంపార్టెన్స్ ఇస్తున్నాము. అదేవిధంగా మనకి క్లోరినేషన్ కూడా 1.5 వచ్చింది, టెస్ట్ చేసాము. అందరికీ కూడా మంచి వాటరే అందించడానికి తగిన చర్యలు కూడా తీసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా ఈ డ్రైన్ క్లీనర్ చూసినట్లయితే మనకి మెయిన్ ఇక్కడ సంత మార్కెట్ దగ్గర కొన్ని ఎంక్రోచ్మెంట్స్ ఉన్నాయి ఆ డ్రైన్స్ మీద. అవి కూడా తొలగించవలసిందిగా మన అక్కడ ఉన్న సిటీ ప్లానర్ గారిని వాళ్ళు ఇన్స్ట్రక్ట్ చేయడం జరుగుతుంది. ఇక్కడ మాకు ఒక డ్రైన్ కూడా ప్రపోజ్ అడుగుతున్నారు. ఆ డ్రైన్కి అది కూడా ఎస్టిమేషన్ చేయమని చెప్పాము. ఎస్టిమేషన్ వేసి కలెక్టర్ గారి యొక్క ఆమోదంతో తీసుకుని దాని చర్య కూడా తీసుకోవడం జరుగుతుంది. ఆ స్కూల్ గురించి సంబంధించి విషయం చెప్పిన వెంటనే కమిషనర్ గారు మరి మున్సిపల్ టీంతో వచ్చి మరి శానిటైజర్ కానీ కరెంట్ కానీ ప్రతిదీ కూడా మరి కమిషనర్ గారు మనస్ఫూర్తిగా మరి చేశారు. ఇది మాటలతోనే కాకుండా మరి ఆయన చేతులతో చేయాలని, అదేవిధంగా నారా చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు, టీడీ జనార్దన్ గారు, సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు గారు మరి ఆశీస్సులతో మరి ఈరోజు అన్నా క్యాంటీన్ కానీ, శానిటేషన్ కానీ, తర్వాత వాటర్ సంబంధించింది కానీ ప్రతిదీ చెక్ చేశారు. మరి దీని మీద ముందు ఆ సంత చెరువు స్కూల్ ఉన్న గోడను కట్టించి, అదేవిధంగా కోర్టులో ఉన్న ఆ బిల్డింగ్ను కూడా ఆయా కాగితాలు తెప్పించి అక్కడ అసౌకర్యాలన్నీ తొలగించాలని మరొకసారి సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు గారికి, కమిషనర్ గారికి నా హృదయపూర్వక అభినందనలు తెలుపుతూ జై హింద్.